హలో గైస్, అందరికీ ఈరోజు వీడియో వచ్చేసినట్టయితే ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో ఫెస్టివల్ సేల్ అయితే స్టార్ట్ అయింది. టాప్ డీల్స్ అయిన ల్యాప్టాప్స్, వాచెస్, TWS అండ్ మిగతా డీల్స్ గురించి అయితే మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోలో అయితే స్మార్ట్ ఫోన్ ఆఫర్స్ గురించి ఎలాంటిది అయితే డిస్కస్ చేయము, ఎందుకంటే షార్ట్ వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేసాం స్మార్ట్ ఫోన్ ఆఫర్స్ పైన. మీరు ఒకవేళ చూడకపోతే మాత్రం ఒకసారి చెక్అవుట్ చేసేయండి. సో మనకి OnePlus దివాళీ ఆఫర్స్ కానీ, సామ్సంగ్ పైన ఆఫర్స్ కానీ అండ్ మిగతా అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ వీడియో కలిపి కూడా ఒక షార్ట్ వీడియో అయితే చేసాం. మీరు ఒకవేళ చెక్అవుట్ చేయకపోతే ఒకసారి వెళ్ళి షార్ట్ సెక్షన్లో అయితే మీరు చూస్తే మీకు దాని గురించి ఫస్ట్ 2 to 3 వీడియోస్ అయితే వస్తాయి. సో మీరు ఒకసారి వెళ్ళి అయితే చెక్అవుట్ చేసాం. కొన్ని తక్కువ కాస్ట్కి కూడా వస్తున్నాయి, లైక్ ₹20, ₹30 అలాంటి కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటివి వస్తున్నాయి. కాకపోతే కొన్ని డెలివర్ అవుతాయి, అంటే 100 మంది పెడితే కొంతమందికి డెలివర్ అవుతున్నాయి. మిగతా కొన్నిటి దగ్గర ఏంటంటే మనకు అక్కడ ఆగిపోవడం, మిడిల్లోనే క్యాన్సిల్ అయిపోవడం ఇలాంటి ఇబ్బందులు అయితే అవుతున్నాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్రైస్ అయితే చేంజ్ అవ్వచ్చు. మేము రికార్డ్ చేసే టైంకి ఈ టైంకి ఇప్పటి వరకు ఉన్న ప్రైసింగ్ ఏవైతున్నా ఆ ప్రైసింగ్ పెట్టి అయితే మేము వీడియో పబ్లిష్ చేస్తున్నాం. మీరు చూసే టైంకి ప్రైస్ అయితే చేంజ్ అవ్వచ్చు. క్రేజీ డీల్స్ అయితే వస్తున్నాయి ఈ సేల్లో, సో స్టే అప్డేటెడ్. కొన్ని ప్రోడక్ట్స్ ప్రైస్ అయితే ఫ్లక్చువేట్ అవుతూ ఉంది, పెరుగుతుంది, తగ్గుతుంది. సో ఈ ఫ్లక్చువేషన్ అయితే క్వైట్ కామన్ మనకి సేల్ టైంలో. అండ్ ఇంకో విషయం ఏంటంటే కొన్ని ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవుట్ ఆఫ్ స్టాక్ కూడా వెళ్ళిపోతుంది. సో మీరు ముఖ్యంగా ఏదైనా ప్రోడక్ట్ సెలెక్ట్ చేసి అది యాడ్ టు కార్ట్ చేసేసి మళ్ళీ ఎప్పుడైనా కొందాం అనుకుంటే, ఓ 2-3 రోజులు ఉంది కదా సేల్ ఇంకా అని కొందాం అనుకుంటే అప్పటిలోపు అది అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతే కష్టం అని చెప్పాలి. సో అంతే గైస్, ఇది నేను చెప్పాలనుకున్న చిన్న డిస్క్లైమర్ ఇది. ఇక ల్యాప్టాప్స్ విషయానికి మాట్లాడుకుందాం. సో మనం ల్యాప్టాప్స్ గురించి ఎక్కువ వీడియోస్ అయితే చేయలేము. ఫస్ట్ ల్యాప్టాప్ సేల్ విషయాన్ని మాట్లాడుకుందాం. ఇందులో ఒకవేళ మీ బడ్జెట్ కనుక 20,000 లోపు ఉంటే మాత్రం ఏసర్ ఆస్పైర్ 3 ల్యాప్టాప్ మనకి i3 12th జనరేషన్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 8GB 512GB SSD. డీల్ ప్రైస్ వచ్చేసి 22,479 అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్లో చూసుకున్నట్టయితే సూపర్ కాయిన్స్ అండ్ ఆల్సో బై అదే అడిషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫర్తో కలిపి మనకు ఓవరాల్ ప్రైస్ అయితే వస్తుంది. ఒకవేళ మీకు ఆస్పైర్ 3 కాకుండా బ్రాండ్ వేరేలో కావాలంటే మాత్రం హెచ్పీలో ఉంది, సేమ్ స్పెసిఫికేషన్స్తోనే i3 12th జనరేషన్ ప్రాసెసర్, 8GB 512GB SSD. మనకి ఇది క్యాజువల్ జనరల్ యూస్కి అయితే బాగుంటుంది. అండ్ ముఖ్యంగా ఇది మనకి ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ల్యాప్టాప్స్ అయితే, బట్ ఎంత 30,000 20,000 ఇలాంటి బడ్జెట్లో ల్యాప్టాప్ తీసుకున్న 50,000 బడ్జెట్ పెడితే ల్యాప్టాప్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సో చాలామంది కాన్సన్ట్రేట్ చేసేది కూడా 50,000 బడ్జెట్ సెగ్మెంట్లోనే. ఒకవేళ మీకు 50,000 బడ్జెట్ ఉండి ఒకవేళ మీకు గేమింగ్ ల్యాప్టాప్ కావాలంటే మాత్రం యాసస్ టఫ్ గేమింగ్ ల్యాప్టాప్ ఉంది. ఇది మనకి 16GB RAM 512GB SSDతో వస్తుంది. ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ అయినా 4GB RTX 3050 గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది. ప్రైసింగ్ వచ్చేసి దీనికి మనకి 49,990 ప్రైసింగ్లో తీసుకొచ్చారు. ఇది క్యాజువల్ గేమింగ్ ఆడడానికి అయితే బాగుంటుంది, హెవీ గేమ్స్కి అయితే సపోర్ట్ చేయదు. అండ్ మనకి 50,000 బడ్జెట్ సెగ్మెంట్లో ఆర్ 50,000 దాటి బడ్జెట్ సెగ్మెంట్లో మనకి జనరల్ యూస్ అంటే ప్రొడక్టివిటీ బయాస్డ్గా ల్యాప్టాప్ సెలెక్ట్ చేసినట్టయితే చాలా మంచి ల్యాప్టాప్స్ అయితే ఉంటాయి. ముఖ్యంగా యాపిల్ నుంచి కూడా యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ 1 ఉంది, మనకి 58,990 ప్రైసింగ్లో తీసుకొచ్చారు. బెస్ట్ ల్యాప్టాప్ ఇది. కాకపోతే నేను ఏమంటానంటే ఈ ల్యాప్టాప్ ప్రైస్ అయితే ఏదో ఉందో నిన్న తగ్గింది, ఈ రోజుకి మళ్ళీ ల్యాప్టాప్ ప్రైస్ అయితే పెరిగింది. సో కొంచెం యాక్టివ్గా ఉండి చెక్అవుట్ చేస్తూ ఉండండి, ప్రైస్ తగ్గే అవకాశాలు ఉన్నాయని నాకు అనిపిస్తుంది. యాపిల్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే స్మూత్గా ఫంక్షన్ అవుతుంది లాంగ్ రన్లో మీరు యూజ్ చేసినప్పటికీ కూడా. ఇది ముఖ్యంగా ఎడిటింగ్ పర్పస్గా మీరు దాని రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని వాడితే మాత్రం చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు యాపిల్ కాదు విండోస్ నుంచి కావాలంటే మాత్రం సామ్సంగ్ గెలాక్సీ బుక్ 4 ఉంది, రీసెంట్గా లాంచ్ అయిన ల్యాప్టాప్ ఇది. 51,490 ప్రైసింగ్లో తీసుకొచ్చారు. చాలా మంచి ల్యాప్టాప్ ఇది. 16GB RAM 512GB SSD, కొంచెం స్మూత్ ఫంక్షనింగ్ అయితే ఉంటుంది ల్యాప్టాప్ది. ఇది మనకి ముఖ్యంగా జనరల్ యూస్కి అయితే బాగుంటుంది. సామ్సంగ్ నుంచి కాకుండా మీకు హెచ్పీ అనే బ్రాండ్ నుంచి కావాలంటే మాత్రం కొంచెం ప్రైస్ పెరుగుంది, కాకపోతే సిమిలర్ స్పెసిఫికేషన్స్తోనే వస్తుంది. 59,990 ప్రైసింగ్తో వస్తుంది. కాకపోతే సేమ్ స్పెసిఫికేషన్స్ కానీ సామ్సంగ్ కూడా మంచి బ్రాండ్ 51,490కి వస్తుంది. హెచ్పీ నుంచి కూడా సేమ్ స్పెసిఫికేషన్స్ 59,990కి అయితే తీసుకొస్తున్నారు. సో మీ ఇష్టం. నా చాయిస్ అయితే మీరు సామ్సంగ్ గెలాక్సీ బుక్ 4 తీసుకుంటే బాగుండేది అనిపించింది. సో ఓకే, మీకు బ్రాండ్ తగ్గట్టుగా మీకు సెలెక్టివ్గా ఏది నచ్చితే అదైతే తీసుకోవచ్చు. ఇక మీకు గేమింగ్ సెంటర్గానే ముందు మేము చెప్పిన యాసస్ టఫ్ గేమింగ్ ల్యాప్టాప్ మనకి జనరల్ యూస్కి బాగుంటుంది. అది కాకుండా మీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ని మీరు ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటే మాత్రం Lenovo LOQ Ryzen 7 ప్రాసెసర్తో వస్తుంది. 24GB RAM 512GB SSD, 8GB RTX 4060 గ్రాఫిక్ కార్డ్తో తీసుకొచ్చారు. 75,990 డీల్ ప్రైస్, విచ్ ఇస్ అ గుడ్ డీల్ అని చెప్పాలి. కాకపోతే ల్యాప్టాప్లు అన్నీ బాగుంటాయి. ఒక నచ్చని విషయం ఏంటంటే ఇందులో కూలింగ్ సిస్టమ్ అయితే ఇంప్లిమెంట్ చేయలేరు. కాబట్టి మీరు ఇది గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి ఎక్కువ గేమ్స్ ఆడుతూ ఉంటాం, ఆబ్వియస్లీ కొంచెం హీట్ అయితే అవుతుంది. కాబట్టి కూలింగ్ సిస్టమ్ లేదు కాబట్టి మీరు ఉన్న ల్యాప్టాప్తో పోల్చినట్టయితే కొంచెం ఎక్కువ హీట్ని అయితే మీరు ఇందులో గమనిస్తారు. ఇది ల్యాప్టాప్స్ గురించి. ఇక టీవీ విషయానికి వచ్చినట్టయితే TCL QLED టీవీ C6 9B 55" టీవీ 33,740 ప్రైసింగ్లో తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ 43" QLED 4K 2024 D సిరీస్ టీవీ 26,999కి వస్తుంది.
ఇది మనకి 4K టీవీ సామ్సంగ్ నుంచి 43 ఇంచ్ టీవీ. ఒకవేళ 43 ఇంచ్ కాకుండా సేమ్ మోడల్లోనే సైజ్ కొంచెం పెంచి 55 ఇంచెస్ కావాలంటే మాత్రం 57,999కి అయితే తీసుకొచ్చారు. సోనీ నుంచి సోనీ బ్రావియా 2 55,490కి వస్తుంది. ఇది కూడా 4K టీవీ. సో ఇది టీవీల గురించి. ఇక మనం TWS ఇయర్ బడ్స్ విషయానికి వచ్చినట్టయితే 1,099 ప్రైసింగ్ ఉంటే మాత్రం రియల్మీ బడ్స్ T110 అయితే ఉంది. మనకి ఇది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒప్పో ఎన్కో బడ్స్ 2 మనకి 1299 ప్రైసింగ్తో వస్తుంది. అండ్ OnePlus బడ్స్ 3 3,999 ప్రైసింగ్తో వస్తుంది. ఇది బెస్ట్ బడ్స్ అని చెప్పాలి. మనకి ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది, డ్యూయల్ డ్రైవర్స్ ఎక్సెట్రా ఇలాంటి ఫీచర్స్తో తీసుకొచ్చారు. ఇది మీకు OnePlus ఫోన్ యూజర్ అయ్యండి మీకు ఇంకా OnePlus బడ్స్ తీసుకుంటే ఇంకా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి OnePlus బడ్స్ Pro 2 5975 ప్రైజింగ్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి JBL Live Pro 2 వచ్చేసి 5799 ప్రైజింగ్ అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి Apple AirPods Pro 2 16,499కి వస్తుంది. ఇది TWS ఇయర్ ఫోన్స్ గురించి. ముఖ్యంగా మీరు యాపిల్ యూజర్ అయ్యండి ఎయిర్పాడ్స్ కోసం మీకు మంచి బడ్జెట్ పెట్టగలిగితే మాత్రం Apple AirPods Pro 2కి వెళ్ళిపోండి. 16,499 ప్రైజింగ్లో చాలా 25,000 ప్రైజింగ్ నుంచి 16,499కి అయితే తీసుకొచ్చారు. ఇక స్మార్ట్ వాచెస్ విషయానికి వచ్చినట్టయితే సామ్సంగ్ గెలాక్సీ ఫిట్ 3 మనకి 3,499కి వస్తుంది. ఇది ఫిట్నెస్ బ్యాండ్, ఇది వాచ్ అయితే కాదు. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్ మనకి 8,999 ప్రైజింగ్లో తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి OnePlus 2R 17,999కి అయితే వస్తుంది. ఇది ఒక ప్రీమియం వాచ్ అని చెప్పాలి. మీరు మంచి బడ్జెట్ పెట్టగలిగితే మాత్రం OnePlus 2R ప్రీమియం వాచ్ ఇది. ఒకవేళ మీరు కనుక కొంచెం బడ్జెట్ పెంచగలిగితే మాత్రం యాపిల్ నుంచి యాపిల్ వాచ్ సిరీస్ 9 27,999కి అయితే వస్తుంది. 41mm డైల్ 27,999 ప్రైజింగ్లో తీసుకొచ్చారు, విచ్ ఇస్ అ గుడ్ డీల్ అని చెప్పాలి. కాకపోతే ఒక చిన్న విషయం ఏంటంటే వాచెస్లో ఏవైతే ట్రాకింగ్ డీటెయిల్స్ అయితే వస్తూ ఉంటాయో లైక్ బ్లడ్ది కానీ లేదంటే హార్ట్ బీట్ది కానీ ఇలాంటివి క్యాలరీస్ కానీ ఏదైనా కానీ మీరు అది పూర్తిగా అయితే నమ్మకండి. అక్యురేట్గా ఉండొచ్చేమో, కాకపోతే 100% షూర్ అని అయితే చెప్పలేము. ఈవెన్ దో ఇట్ మైట్ బి యాపిల్ అయినా కూడా మనం ఇది కన్ఫామ్గా ఇంతే డీటెయిల్స్ అనేది అయితే మనం చెప్పలేము. మీకు ఎలాంటి సఫికేషన్ వచ్చినా ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా మీరు నియర్ బై డాక్టర్కి అయితే వెళ్ళి కన్సల్ట్ అవ్వండి అనేది నా సలహా. ఓకే, ఇక అదర్ డీల్స్ విషయానికి వచ్చినట్టయితే ఏసీ వచ్చేసి మనకి ఇప్పుడు లోవర్ ప్రైస్లో అయితే వస్తుంది. సో ఈ సీజన్ ఇప్పుడు మనకి అన్ సీజన్ కాబట్టి ఏసీ అయితే మనకి తక్కువ ప్రైస్లో అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి చలికాలం వస్తుంది కాబట్టి సో అప్పుడు ప్రైసెస్ అయితే పెంచుతారు. సో ఇప్పుడు చాలా మంచి టైం ఏసీ కొనాలనుకున్న వాళ్ళు ఒకవేళ ఉంటే మాత్రం ఖచ్చితంగా చెక్అవుట్ చేసేయండి. ఏసీలో అయితే ఎక్కువ డీల్స్ ఏం లేవు, ఒకటే డీల్ ఉంది. సామ్సంగ్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ ప్రైసింగ్ వచ్చేసి 34,740కి తీసుకొచ్చారు. సో అంతే, అంటే ఇంకా డీల్స్ ఉన్నాయి బట్ నేను చెప్పట్లేదు అంతే. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ 7 kg 5 స్టార్ టాప్ లోడెడ్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ 14,240 ప్రైసింగ్లో అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి IFB 8 kg 5 స్టార్ వాషింగ్ మెషిన్ ఫుల్లీ ఆటోమేటిక్ మెషిన్, ఇది కూడా 24,490 ప్రైసింగ్లో అయితే తీసుకురావడం జరిగింది. ఒకవేళ మీకు LG నుంచి కావాలంటే మాత్రం LG నుంచి 9 kg 5 స్టార్ AI డైరెక్ట్ డ్రైవ్ ఫ్రంట్ లోడెడ్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ 29,990 ప్రైసింగ్లో తీసుకొచ్చారు. ఇది ఒక్కటి కొంచెం బాగుంది. నెక్స్ట్ వచ్చేసి IFB నుంచి 197 లీటర్ 5 స్టార్ సింగిల్ డోర్ రెఫ్రిజిరేటర్ 12,341కి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కూడా సేమ్ రెఫ్రిజిరేటర్ కాకపోతే LG అనే బ్రాండ్ నుంచి 2722 లీటర్ 3 స్టార్ డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్ 26,240కి అయితే తీసుకొచ్చారు. ఒకవేళ మీకు గేమింగ్ సెంటర్కి ఏదైనా హెడ్సెట్ కావాలంటే మాత్రం నాకు పర్సనల్గా నచ్చింది HyperX Cloud 3 వైడ్ గేమింగ్ హెడ్సెట్ మనకి 5,106 రూపీస్కి అయితే వస్తుంది. సో ఇవి డీల్స్ మనకి, కాకపోతే గేమింగ్ హెడ్సెట్ ఒకటే ఉంది. సో ఏసీ కూడా ఒకటే అయితే చెప్పాను. ఒకవేళ ఇది మంచిగా రీచ్ అవుట్ అయితే మాత్రం ఖచ్చితంగా వీటి గురించి ఇంకా సపరేట్ వీడియో చేసి దీని గురించి ఇంకా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే చేస్తాను. సో అంతే. సో ఇది ఈ డీల్స్ గురించి. ప్రైజెస్ మీరు చూసే టైంకి పెరగొచ్చు తగ్గొచ్చు కూడా, ఎందుకంటే సేల్ కాబట్టి ప్రైస్ ఇంతే సర్టెన్ ప్రైస్ ఉంటుంది అనేది అయితే మనం చెప్పలేము. సో అంతే గైస్. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.